ఇంట్లో ఎవడో పోయాడు, ఏడాది పాటు ఏం చేయొద్దు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ సామెత? 12 రోజులేనండి. 12 రోజులే. 13వ రోజు నుంచి మామూలుగా అన్ని యజ్ఞయాగాదులు కూడా చేసుకోవచ్చు. ఏ శాస్త్రంలో లేదు అలాగా. ఏడాది మైల ఎవడు చెప్పాడో తెలియదు. ఇది చేసే పనులు ఎగ్గొట్టడానికి. దీనివల్ల నేను ఇటీవల విని చాలా బాధపడ్డా. హిందువుల్లో ఈ పిచ్చి నమ్మకాలు వ్యాపించడం వల్ల ఇతర మతాలకి మేలు జరుగుతోందండి. తండ్రి పోయాడు, ఏడాది వరకు గుళ్ళోకి వెళ్ళకూడదు, కానీ వెళ్లకుండా వీడు ఉండలేడు. ఏదో పాపం అనారోగ్యం వస్తుంది, బాధ వస్తుంది, అప్పగే వెళ్ళే అలవాటు ఉంటుంది. వారం వారం వెళ్ళకపోతే మనస్సు పీకేస్తూ ఉంటుంది. ఈ దశలో అవతలవాడు వస్తాడు, దా అంటాడు, అంతే కొబ్బరి నుండి అత్తడు తీసుకెళ్ళిపోతాడు. జరుగుతున్న భాగవతం చెబుతున్నాను నేను. మనం ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చి నియమాలు పెట్టుకోవడం వల్ల అవతల వాళ్ళు బాగుపడుతున్నాడు. మత మార్పిడి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఏడాది పాటు వీడు గుళ్ళోకి వెళ్ళగానే అవతలకి వెడతాడు. ఆయన ఏమంటాడు, మాకు అవన్నీ ఏం లేవు, నువ్వు వచ్చే అంటాడు, అంతే. అంచేత నేను బద్దలు కూడా చెబుతున్నా, మనకు కూడా అవన్నీ ఏమి లేవు, హాయిగా వెళ్ళండి గుళ్ళోకి. అందుకని మతం మారడం అంటే తల్లిని మార్చేయడమే, తండ్రిని మార్చేయడమే. తస్మాత్ జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త. 10,000 జీతం ఉన్నవాడు అలాగే బతకాలి, 1,00,000 ఉన్నవాడు 1,00,000 వాళ్ళలాగే బతకాలి. ₹1,00,000 ఉన్నా సరే 10,000 బతకడం ఏంటి? ఏదో కర్మ. కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయగలిగిన వాడు తన కుమార్తె కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేయాలి. ఎందుకని? పురోహితులు బతుకుతారు, అర్చకులు బతుకుతారు, కరెంటు పని వాళ్ళు బతుకుతారు, పందిళ్ళు వేసేవారు బతుకుతారు, పాకలు వేసేవాళ్ళు బతుకుతారు, క్యాటరింగ్ వాళ్ళు బతుకుతారు, వడ్డం చేసేవాళ్ళు బతుకుతారు, స్వీపర్లు బతుకుతారు, అందరూ బతుకుతారు. కోటీశ్వరుడు కూడాను ₹1,00,000 పెళ్లి సరిపెట్టిస్తే ఎవడు బతుకుతాడు? పైగా ఊళ్ళో ఏమనుకుంటారు, అంత డబ్బు ఉంది, దిక్కుమాలిన పెళ్లి చేశాడు, ఏం బాగుండరు అంటారు, అంతే అయిపోయింది. శాపం పెట్టేశారు. డబ్బు ఉన్నప్పుడు డబ్బు ఉన్నట్టే చేయాలి. ఆ చేయడం ఎలాగా? 10 మంది బాగుండేలా చేయాలి, కానీ బంధువుల ముందు ప్రదర్శన కాదు. అది దృష్టిలో పెట్టుకోవాలి. ఎక్కడ భక్తుల గుండెలు 7 కొండలై స్పందిస్తూ ఉంటాయో అక్కడల్లా నువ్వు ఉన్నావయ్యా అన్నాడు ఆయన. కేవలం తిరుపతిలోనే దేవుడు ఉండడు. మనం ఊరికే ఏటా పెడుతున్నామండి, 6 నెలలకోసారి పెడతామండి, ఇంకా కొంచెం ఉగ్రవాదులు ఉంటారు, వారం వారం పెడతామండి. వీళ్ళ వల్ల అక్కడ చాలా ఇబ్బంది అయిపోతుంది. పైగా అది ఏదో గొప్పగా చెప్పడం, చాలా గొప్పగా చెప్పడం. దాన్ని పట్టుకుని మేము వారం వారం పెడతామండి. ఏడైనా కిరాణం కుట్టా? ఆఫీసుకు రోజు వెళ్ళండి, అది ఆలోచించ. ఆఫీసుకు రోజు వెళ్ళండి, అప్పగించిన పని రోజు చేయడండి. ఉడికి మాత్రం విడిపోతాడు. అది కూడా తిరుపతి, ఇక్కడ పనికిరాదండి. బేరం కూడా సరిపోతుంది తిరుపతి. ఎందుకంటే మనకి ఎంత దూరం అయితే అంత గొప్ప, ఎంత కనపడకపోతే అంత గొప్ప. కనపడేదంతా దరిద్రమే, దగ్గర ఉన్నదంతా దరిద్రమే. ఇంట్లో ఉన్న భార్య చిక్కగా కనపడుతుంది, వేరే ఎవరో ఎక్కడో కనపడితే చాలా గొప్పగా కనపడుతుంది. ఇది అర్థమైతే అదే అర్థమవుతుంది. పెళ్లి చేసుకునే వరకు ఇవిడే చాలా అందంగానే ఉంది, చేసుకున్నాకే పనికి రాకుండా పోయింది. ఎందుకని? దగ్గర అవ్వడమే కారణం అండి, అనుమానం వల్ల దగ్గర అవ్వడమే కారణం. అందుకే అప్పుడప్పుడు దూరం అవుతూ ఉండాలి. ఆ దగ్గర విలువ ఏమిటో తెలుస్తుంది.